తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూములను ఇష్టరాజ్యంగా కబ్జాలు చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారని, వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులో అభివృద్ధి అంటే కబ్జాల పర్వమైందని అంటున్నారు. మరి కబ్జాలు, ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. దీనిని వెంటనే కాపాడవలసిన బాధ్యత అధికారులపైన ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా పోరాటానికి సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంతోష్ కుమార్, ఇర్షద్, నగరం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు. కమిషనర్ గారా ఇంకెవరైనా ఒక ట్రాక్టర్ కలిపి ఒక ట్రాక్టర్ ఉండింది. ఇప్పుడు 5 వార్డులకు కలిపి ఒక ట్రాక్టర్ రావట్లేదు. 2 ఆటోలు తిరుగుతున్నాయి సార్. 5 వార్డులకు 2 ఆటోలు తిరుగుతాయి. ఎవరి ప్రాపర్టీ దాని యాక్షన్ ఏం తీసుకున్నారు సార్ మీరు ఇప్పటి వరకు? రేకులు తీయండి అని కూడా అందరం కౌన్సిలర్స్ వచ్చి 130 సర్వే నెంబర్లో వాళ్ళ అప్పసొమ్ము అన్నట్లు వాళ్ళు రేకులు పెట్టినారు. ఆ రేకులు ఎవరు తీయాలి సార్? నేను మీకు చెప్పినాక అది పని ఏమంటే సార్ అది పనిచేయడం కౌన్సిలర్ లో ప్రజలు వచ్చి చెప్పినాక తెలుసుకోలేకపోతే కదా సార్. ఇప్పుడు మేము 111 సర్వే నెంబర్ ఫైట్ చేస్తున్నాము, 130 ఫైట్ చేస్తున్నాము, 135 ఫైట్ చేస్తున్నాము. 135 లో కోర్టులో ఇంత విచిత్రం సార్. ఇది మున్సిపల్ ముందరనే కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంతకుముందు ప్రీవియస్ లో ఉన్న కమిషనర్ గారే ఆపిల్లు. ఇప్పుడు మీకు రేకులు తీయాలని డోర్ నెంబర్ కూడా వస్తున్నారు. అది ఇల్లీగల్ ప్రాపర్టీ. ఉన్నాయో ప్రభుత్వ భూముల మీద దాని గురించి ఆల్రెడీ మేము ఆర్డీఓ మేడం గారికి ప్లస్ ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ప్రిపేర్ చేశాము. ఆ లెటర్ ఏంటంటే ప్రభుత్వ భూములు గుర్తించడంలో వాళ్ళు మాకు గుర్తించి చెప్పాలి. దాంతోపాటు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే దాన్ని కూల్చివేయడానికి వారికి కావాల్సిన సహకారాలు మన సైడ్ నుంచి కూడా అందిస్తాము. దానికి మున్సిపాలిటీ తరపు నుంచి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా చెక్ చేసి ఆ అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి దాంట్లో కృషి చేస్తాం మన సైడ్ నుంచి. దానికి మేము లెటర్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. ఈరోజు ఆర్డీఓ మీటింగ్కి పంపిస్తున్నాం. దాన్ని 111 సార్ ఈరోజు గౌరవ కౌన్సిలర్ల నుంచి సర్వే నెంబర్ 130, 135 అండ్ 111 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని దాని మీద మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్డీఓ గారికి లెటర్ రాసేసి అవి రెవెన్యూ ల్యాండ్స్ కాబట్టి వాళ్ళతోని ఒక సర్వే చేయించేసి ఎంతవరకు ఉంది, ఏ ఎక్స్టెంట్ అనేది తీసుకొని ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద తగు చర్యలు తీసుకున్నాం. తాండూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి తాండూరులో ఏదైతే గత కొన్ని నెలలుగా భారీ ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత కమిషనర్ గారికి అలాగే తాండూరు మున్సిపల్ అధికారులకు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. 111 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్లో గోడలు కట్టేటప్పటి నుంచి మేము ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా కూడా పర్మిషన్ లేకుండా అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ మళ్ళీ 135 నెంబర్లో కూడా వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. 130 నెంబర్, 135 సర్వే నెంబర్, 111 సర్వే నెంబర్, అసలు అవేక్ ప్రాపర్టీ నెంబర్, అసలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి తాండూరులో? విచ్చలవిడిగా భూ కబ్జా. మొన్ననే 3 మంత్రులు తాండూరుకు వచ్చి చెప్పారు కోడంగల్ తర్వాత తాండూరు డెవలప్మెంట్ అని చెప్పారు. తాండూరు డెవలప్మెంట్ అంటే తాండూరులో భూములు కబ్జా చేసిన డెవలప్మెంటా? తాండూరులో ఉసుక అమ్ముకోపోవడం డెవలప్మెంటా? తాండూరులోకి ఎర్రమట్టి తీసుకుపోవడం డెవలప్మెంటా? తాండూరుకు మీరు ఏమి ఇవ్వకుండా ఉన్న ఖనిజాలన్నీ తీసుకుపోతున్నారు. తాండూరులో ఉన్న భూమిని కాపాడుకుందామంటే అన్ని సర్వే నెంబర్ లోపల గద్దలు వాళ్ళినట్టు వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు డోర్ నెంబర్ కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసింది 111 సర్వే నెంబర్లో. మేము మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. వీళ్ళకి ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వద్దని కూడా చెప్పినాం. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పారు, మీటర్ ఇవ్వద్దని చెప్పారు. మరి వాళ్ళు ఏ విధంగా కరెంటు చోరీ చేసి తీసుకుంటారో దానిపైన కూడా ఒక కేసు చేయాలని చెప్పి కూడా మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాం తాండూరు ప్రజల తరఫున, మా తాండూరుకు అయ్యా మా తాండూరుకు మీరు డెవలప్మెంట్ చేయకుండా పర్వాలేదు కానీ మా భూములు కబ్జా చేయకుండా, మా ఖనిజానాలు తీసుకుపోకుండా, అసలు ఏం మా విచ్చలవిడి కబ్జాలు కన్నీ విని ఎరగని రీతిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల తాండూరులో అయినట్ల కబ్జాలు, తాండూరులో అయినట్ల వ్యాపారాలు ఎక్కడ కాకొచ్చినాయి. 111 సర్వే నెంబర్లో ఉన్న ఈరోజు
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మిగతా అందరు కౌన్సిల్ సభ్యులు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. మేమందరం కూడా ఒక్కతాటిపైన ఉన్నాం. ఏది తాండ్రు ప్రజల భూమి కబ్జా కావద్దని చెప్పి మేము అందరం కూడా కాపాడుతున్నాం. దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నాం, కనీ విని ఎరగని రీతిలో ఈరోజు కబ్జాలు చేస్తున్నారు తాండ్రులో. ఖబర్దార్, మీరు ఎప్పుడైనా కూడా మీ కబ్జాలు ఇప్పుడు చేస్తే కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల తరఫున కొట్లాడి భూములను కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారు కూడా మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాం. వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి వదిలేసి ఈ విపరీత బుద్ధి అన్నట్టు మొత్తం కబ్జాలేంటో దానింట పడకుండా ఏం చేయకుండా అసలు మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తున్నదో అన్నట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులం మేము వచ్చి ప్రతిసారి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళం కానీ ప్రతి ఒక్కరం కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ కూడా మా మాట వినట్లేదు. ఈరోజు కూడా కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ వారికి, ఏఈ గారికి, ఆర్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కలిసి విన్నవించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు, తొందరలో అవన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి ఇది చేస్తున్నారు. మేము కూడా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే కోరడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే 135 సర్వే నెంబర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుందో, అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఇల్లీగల్గా ప్రభుత్వ భూములు ఎక్కడైతే కబ్జా అవుతున్నాయో వాటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేసి, అదేవిధంగా వాటికి ఎటువంటి లీగల్గా డోర్ నెంబర్లకు కూడా ట్రై చేస్తున్నారని చెప్పి తెలిసింది. దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా 111, 130, 135 సర్వే నెంబరు వీటన్నిటిపైన అవేక్టివ్ ప్రాపర్టీ పైన కూడా మేము కమిషనర్ గారికి ముక్త కంఠంతో ఒకటే విన్నవించడం జరిగింది. మీరు కూడా వీటికి సహకరిస్తే మీ పైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి వెనుకపోమని చెప్పేసి కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందిస్తూ రేపటి నుంచే వాటి యొక్క ఏవైతే అవేక్టివ్ ప్రాపర్టీ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి, ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులపైన అందరిపైన ఉందని చెప్పేసి కూడా నేను కోరడం జరుగుతుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.